హయత్నగర్లోని మదర్ డైరీ వద్ద పాడి రైతుల ఆందోళన ఉద్రిక్తకరంగా మారింది. నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు చెందిన రైతులు తమ సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. గత కొంతకాలంగా నిలిచిపోయిన పాల బిల్లులను వెంటనే చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతుల ప్రయోజనాలను పట్టించుకోకుండా బిల్లు చెల్లింపులో జాప్యం చేస్తున్నందుకు బాధ్యత వహిస్తూ డైరీ చైర్మన్ తన పదవికి రాజీనామా చేయాలని రైతులు కోరుతున్నారు. మదర్ డైరీ ప్రధాన ద్వారం ముందు పాల ట్యాంకర్లను రైతులు అడ్డుకున్నారు. దీంతో డైరీ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. ఆ బిల్లుల విషయంలో ఈ రోజు మరి తేల్చుకోవడానికి మరి హయత్నగర్ రావడం జరిగింది. దానికోసం ఈ రోజు ధర్నా చేయడం జరిగింది. ఈ రోజు పెద్ద ఎత్తున మరి సొసైటీ వివిధ గ్రామాల నుంచి పాడి రైతులు, సొసైటీ చైర్మన్లు, మరి డైరెక్టర్లు కూడా రావడం జరిగింది. మరి ఇప్పటి వరకు చైర్మన్ గారికి ఎలాంటి స్పందన లేదు. మాకు స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు ఈ నిరసన కార్యక్రమం మేము విరమించబోదని చెప్పేసి మేము ఇక్కడ నుంచి తెలియజేసుకున్నాం. అదేవిధంగా ఇది ఆరంభం మాత్రమే. ఎందుకంటే సుమారు 9 బిల్లులు ఒక్కొక్క సెంటర్ నుంచి బాకీ ఉన్నాయి. సుమారు 23 కోట్ల రూపాయలు బాకీ ఉన్నాయి పాడి రైతులకు. కాబట్టి పాత చైర్మన్ రాజీనామా చేస్తాడు, కొత్త చైర్మన్ ఎన్నుకుంటామని చెప్పి వీళ్ళు వేటు పెట్టి పాల్గొనడం పెట్టడం జరిగింది. అందుకని చెప్పి వాళ్ళకు మద్దతుగా మేము అందరం రావడం అయింది. దీన్ని వాళ్ళు మొత్తం దీన్ని రద్దు చేసుకొని మళ్ళీ ఎల్లుండి పెట్టుకుంటామని చెప్పి మళ్ళీ ప్లాన్ చేసుకోరు. వెంటనే వాళ్ళు వచ్చి చైర్మన్ వచ్చి రాజీనామా పెట్టి కొత్త చైర్మన్ అనుకుంటే తప్ప మాకు బిల్లులు పడాయని చెప్పి మాకు అర్థమైపోయింది. కానీ వాళ్ళు వచ్చే పొజిషన్ వచ్చేంత వరకు మేము ఇక్కడనే కూర్చొని దీనికి ఎవరు సహకరించడం లేదు. మంత్రివర్యులు, 12 మంది ఎమ్మెల్యేలు, 2 మంత్రులు ఎవరు సహకరిస్తలేరు. ఇంకొకటి ఏంటంటే దీన్ని బంద్ చేసి నాట్లు వేసుకొని అమ్ముకునే పరిస్థితికి వచ్చింది. 80% దీన్ని అదే చేస్తాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అదే పని చేస్తారు కదా, అంత రియల్ ఎస్టేట్ దీన్ని కూడా లేఅవుట్ చేసే పరిస్థితికి వస్తాడున్నారని ఆ రోజు కూడా మా రైతులందరికీ చెప్పిన ఓట్లు వేయద్దు, ఈయన దొంగ, ఈయన రైతు కాడు అని చెప్పిన అందరూ ఓట్లు వేసారు. ఈ బిల్లు ముంచుతానుగా మా బిల్లు బిల్లు తిని మదర్ డైరీ బిల్లు